కోసమే జీవిద్దాం, యేసుతోనే పయనిద్దాం, యేసుని పోలి నడిచే సాక్షులం. యేసు విలువలు కలిగి ఉందాం, యేసు పిలుపునకు లోబడుదాం, లోకములో యేసుని ప్రతినిధులం. శోధనలెదురైనా అవరోధములెన్నున్నా విశ్వాసంలో నిలకడగా నిలుచుందాం కడవరకు. ఈ జీవిత యాత్రలో లోతులు కనబడినా లోబడకుందుము లోకముకు ఏ సమయములోనైనా. యేసు కోసమే జీవిద్దాం, యేసుతోనే పయనిద్దాం, యేసుని పోలి నడిచే సాక్షులం. యేసు విలువలు కలిగి ఉందాం, యేసు పిలుపునకు లోబడుదాం, లోకములోని యేసుని ప్రతినిధులం. నిందారహితులుగా జీవించుట మన పిలుపు. నీతియు పరిశుద్ధతయు ప్రభు కోరే అర్పణలు, యథార్థవంతులుగా ఒక మంచి సాక్ష్యము ఈ లోకములకు కనబర్చుటే దేవుని పరిచర్య. నిందారహితులుగా జీవించుట మన పిలుపు. నీతియు పరిశుద్ధతయు ప్రభు కోరే అర్పణలు, యథార్థవంతులుగా ఒక మంచి సాక్ష్యము లోకమునకు కనపరచుటయే దేవుని పరిచర్యే. నిందారహితులుగా జీవించుట మన పిలుపు. నీతియు పరిశుద్ధతయు ప్రభు కోరే అర్పణలు, యథార్థవంతులుగా ఒక మంచి సాక్ష్యము లోకమునకు కనపరచుటయు దేవుని పరిచర్యే. ప్రేమయు సహనము యేసుని హృదయము కలిగుండుటకు పోరాడెదము ఆశతో అనుదినము. యేసు కోసమే జీవిద్దాం, యేసుతోనే పయనిద్దాం, యేసుని పోలి నడిచే సాక్షులం. యేసు విలువలు కలిగి ఉందాం, యేసు పిలుపునకు లోబడుదాం, లోకములో యేసుని ప్రతినిధులం. మంచి దాసుడా అని రివార్డ్స్, అవార్డ్స్, కిరీటాలు, బహుమానాలు మనం పొందుకోవాలి. అది మన గోల్ అయినప్పుడు ఈ లోకంలో చాలా జాగ్రత్తగా మనం నడవాలి. ఏమైనా స్లిప్ అయినా లోకంలో పడిపోయే అవకాశం ఉంది, పెను ప్రమాదం వచ్చే అవకాశం ఉంది, వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది, దేవుని వైపు వెళ్లకుండా వెనక్కి జారిపోయే అవకాశం ఉంది, బ్యాక్ స్లైడ్ అయ్యే అవకాశం ఉంది. ఎంతటి గొప్పవారైనా ప్రాక్టీస్ చేసి ఆ రోజున సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే వెనక్కి వెళ్ళిపోతారు, ప్రైజ్ పొందుకునే అవకాశం ఉండదు. ఆత్మీయ జీవితం కూడా చాలా సున్నితమైనది. ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఎన్ని వారాలు గడిచిపోతున్నాయి, దేవుని కొరకు నమ్మకంగా నడిచే వారంగా ఉన్నామా? హౌ ఈజ్ అవర్ వాక్ విత్ గాడ్? దేవునితో మన నడక ఎలా ఉంది? సున్నితత్వం కలిగి ఉంటున్నామా, అయితే యథావిధిగా శర్రామాములుగా మనం నడుస్తూ మనం వెళ్ళిపోతున్నామా? ఈరోజు ఎఫెసీ గ్రంథాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు ఎఫెసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం నుండి చివరి వరకు మనం చూడబోతున్నాం. అద్భుతమైనది ఎఫెసీలు రాసిన పత్రిక. ఒక భయంకరమైన విగ్రహారాధనలో ఉన్న వారిని యేసుక్రీస్తు వారు రక్షించుకొని ఒక సంఘంగా చేశారు. సంఘం గురించి ఏమని మాట్లాడాడంటే 4వ అధ్యాయంలో శరీరముతో పోల్చాడు. చర్చ్ ఈజ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఈ బాడీని ఎలా మనం కాపాడుకుంటామో, బాడీలోని ప్రతి ఆర్గన్, ప్రతి పార్ట్ చక్కగా ఫంక్షన్ అయితేనే మనం హెల్దీగా ఉంటాం. చేతులు బాగా పనిచేయాలి, కాళ్ళు బాగా పనిచేయాలి, లివర్, హార్ట్, అలాగే అన్నీ చక్కగా పనిచేస్తేనే హెల్దీ చర్చ్, హెల్దీ బాడీ ఉంటుంది. అలాగే శరీరంలోని ప్రతి అవయవం కూడా చక్కగా ఫంక్షన్ అవ్వాలి, చక్కగా పని చేయాలి. అప్పుడే సంఘము హెల్దీగా ఉంటుంది. ఎఫెసీ సంఘము నూతన సంఘము, ఎఫెసీ సంఘము విగ్రహారాధనల నుంచి రక్షింపబడిన సంఘము. ఆ సంఘానికి దేవుడు కొన్ని స్పిరిచువల్ గిఫ్ట్స్ ఇచ్చాడు. లాస్ట్ వీక్ మనం చూసాం కొన్ని ఆత్మ వరములు, లేకపోతే అద్భుతమైన గిఫ్ట్స్ని దేవుడిచ్చాడు. ఈ గిఫ్ట్స్ ఎందుకు ఇచ్చాడంటే దేవుని కొరకు వాడబట్టడానికి. మనం చూసాం 11వ వచనము, 12వ వచనము, 13వ వచనంలో మనం చూసాం. కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తులుగా, కొందరిని స్వార్థికులుగా, కొందరిని కాపరులుగా, కొందరిని ఉపదేశకులుగా ఆయన నియమిస్తాడు. దేవుడు వాడుకుంటాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా దేవుడు వాడుకుంటాడు.
ప్రతి ఒక్కరు విశ్వాసం ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా ఏ వరముతో నన్ను నింపావో ఆ వరముతో నన్ను నింపి నన్ను వాడుకోండి. త్వరలో 1 కొరింథీ రాసిన పత్రికను మనం చూడబోతున్నాం. ప్రతి ఒక్క విశ్వాసికి కూడా దేవుడు ఒక వరం ఇస్తాడంట. మనం అనుకుంటాం నేనేం చేయలేనేమో, నా వల్ల ఏం అవ్వదేమో, నాకేం రాదండి అంటారు. ఎవ్రీ మెంబర్ ఇన్ ద చర్చ్ ఈజ్ గిఫ్టెడ్. తప్పకుండా మీ వరం ఏంటో మీరు తెలుసుకోవాలి, దేవుణ్ణి అడగాలి. దేవుడు ఆ స్థాయిలో ఆ పరిమాణంలో మిమ్మల్ని సంఘములో దేవుడు వాడుకుంటాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ ఇస్తాడు. నేను పాటలు పాడలేను, నేను వాక్యాన్ని బోధించగలను కానీ పాటలు సరిగ్గా పాడలేను. ఒక్కొక్కరికి దేవుడు, కొంతమంది బాగా ప్రార్థన చేయగలరు, కొంతమంది పరిచర్య బాగా చేస్తారు. వాక్యం చెప్పలేరు లేదా పాట పాడటానికి ముందుకు రాలేరేమో కానీ పరిచర్య బాగా చేస్తారు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా కొన్ని టాలెంట్స్తో దేవుడు దీవిస్తాడు. సంఘంలో ప్రతి ఒక్కరు కూడా వాడబడాలి. వారికి ఇచ్చిన తలాంతులు దేవుని కొరకు వినియోగించాలి. అంతేగాని వచ్చి కూర్చొని విని వెళ్ళిపోవటం కాదు, కానీ దేవుని కోసం నేను ఏదో ఒకటి చేయాలి, దేవుని పనిలో నేను వాడబడాలి. సార్వత్రిక సంఘం, స్థానిక లోగో సంఘంలో దేవుని కోసం నేను జీవించాలి. ఎందుకంటే ఈ లోకంలో జీవించేది కొద్ది కాలమే. ఇట్ మైట్ బి 40 years, ఇట్ మైట్ బి 50, 60, మ్యాక్సిమం 70, 80. ఈ రోజుల్లో ఆయుష్ అనేది తగ్గిపోతుంది. లోకంలో జీవించేది కొద్ది సంవత్సరాలే. ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద లైఫ్, సగం జీవితం అయిపోయిందేమో, ఇంకా మిగిలేది కొన్ని సంవత్సరాలే. ఈ కొన్ని సంవత్సరాలైనా ప్రభువా నేను నీ కోసం వాడబడాలి, సంఘములో వాడబడాలి. గిఫ్ట్స్ ఎప్పుడూ సెల్ఫ్ గ్లోరీ కోసం కాదు, దేవుడిచ్చే ఆత్మవరాలు. అందుకే మనం చూసాం, మన స్వంత ప్రయోజనం కోసం కాదు, కానీ దేవుణ్ణి మాత్రమే మహింపరచాలి. నేను పాడానా దేవునికి మహిమ, నేను వాక్యం చెప్పానా దేవునికి మహిమ, నేను ప్రార్థన చేశానా దేవునికి మహిమ. ఆల్ గ్లోరీ అండ్ ఆనర్ టు బీ ఆల్మైటీ గాడ్. దేవునికి మాత్రమే మహిమ కలగాలని మనం చూసాం. 14వ వచనంలో ఏం చూసామంటే, మెచ్యూరిటీలోకి వెళ్ళిపోయినప్పుడు పసిపిల్లల్లాగా ఉండకూడదు. 14వ వచనం మనం చూసాం, మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తుతోనూ గాలికి కొట్టుకొని పోవున్నట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక. గాలి చేత కొట్టుకొని పోకూడదు. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే సాలిడ్ ఫౌండేషన్ నీకు ఇస్తుంది. అన్ని పరిస్థితుల్లో దేవుని కోసం నువ్వు నిలబడతావు. దేవుని వాక్యం, ఇఫ్ యు ఆర్ రూటెడ్ ఇన్ గాడ్స్ వర్డ్, నథింగ్ కెన్ షేక్ యూ. ఆర్థిక పరిస్థితుల, శారీరక పరిస్థితుల, అనారోగ్యమా, ఇబ్బందుల, మానసిక పరిస్థితుల, నథింగ్ కెన్ షేక్ యూ ఇఫ్ యు ఆర్ రూటెడ్ స్ట్రాంగ్లీ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం అనే పునాది నీకు వేయబడితే, నీ రూట్స్, నీ వేర్లు బలంగా ఉంటే ఏది కూడా నిన్ను కదల్చదు. నీ ఫౌండేషన్ సరిగ్గా లేకపోతే ప్రతి దానికి నువ్వు భయపడుతూ ఉంటావు, కంగారు పడిపోతూ ఉంటావు. నువ్వు ఎదిగేది ఎలా అంటే నీ వాక్యం అనే విత్తనము స్ట్రాంగ్గా, వేరులు బలంగా వేయబడాలి. గాలికి కొట్టుకుపోవు. వాళ్ళు వచ్చి చెప్తారు యేసు ప్రభుని నమ్ముకుంటే ఆశీర్వాదాలు వస్తాయండి, వాళ్ళు వచ్చి చెప్తారు యేసు ప్రభుని నమ్ముకుంటే ఇది వచ్చిందండి, వాళ్ళు వచ్చి చెప్తారు ఒకవేళ యేసు ప్రభుని నమ్ముకుంటే మాకు ఏం జరగలేదండి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. అవసరాల కోసం దేవుడు కార్యాలు చేసినప్పుడు మాత్రమే కాదు, ఏ పరిస్థితి అయినా పర్లేదు, నేను దేవుని నమ్ముకున్నాను, దేవుడు ఇస్తే ఇస్తాడు, ఇవ్వకపోయినా నా యేసయ్య కోసమే నేను నమ్మకంగా నేను జీవిస్తాను. ప్రైజ్ ద లార్డ్. అది స్ట్రాంగ్ ఫౌండేషన్ అంటే, అది అన్షేకబుల్ ఫౌండేషన్. ఏది ఆశించకుండా, దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, నా దేవుని కోసం నేను జీవిస్తాను, నేను దేవునిలో ఎదగాలి అనే ఆశ మనకుంటుంది. అందుకే అన్నాడు 15వ వచనంలో, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదుగుదాం. ద చర్చ్ హ్యాస్ టు గ్రో ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్స్. కేవలం కొన్ని చోట్ల చూస్తాం హడావుడి, హంగమా, హడావుడి జరిగిపోతుంది. వాళ్ళలో ఏముండదంటే వాక్యం ఉండదు, స్ట్రాంగ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఉండదు. మెయిన్ మంది ఉండకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ మనం అన్ని బయట బర్గర్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ అన్నీ తిన్నాం. మెయిన్ ప్యూర్ మరి బాడీకి కావాల్సిన ఆహారం తీసుకోకపోతే బాడీ ఏమవుతుంది? బాడీలో సరైన గ్రోత్ ఉండదు, మంచి నరిష్మెంట్ ఉండదు. బాడీకి కావాల్సింది మెయిన్ ఏంటంటే దేవుని యొక్క మాటలు. దేవుని మాటలు సంఘాన్ని బ్రతికిస్తాయి. దేవుని మాటలు దిక్సూచిలాగా ఉంటాయి, బ్రతికిస్తాయి, నడిపిస్తాయి అన్నాడు. అన్ని విషయాల్లో సంఘం ఎదగాలి. ఎలా అంటే దేవునిలో ఎదగాలి. అవన్నీ చెప్పుతూ ఇంత స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇచ్చి అంటాడు 17వ వచనం నుంచి, మీరు ఇలా నడుచుకోండి. ఇదిగో చాలా సెన్సిటివ్గా ఉండండి. బీ కేర్ఫుల్ ఇన్ యువర్ వాక్.
మీరు అనుకుంటున్నారు మేము బాగా నడవగలం, ఆ నది నుండి అటువైపు నుండి ఇటువైపు నేను బాగా నడవగలనని చెప్పి ఓవర్ కాన్ఫిడెంట్కి వెళ్తే, ఓవర్ కాన్ఫిడెంట్గా ఫీల్ అయితే, కొంచెం కంగారుగా ఉంటే, టెన్షన్గా ఉంటే కాళ్ళు స్లిప్ అయ్యే ప్రమాదం ఉంది. ఆత్మీయ నడక జాగ్రత్తగా నడవాలి. సాతాను టార్గెట్ ఎప్పుడు ఎవరి మీద అంటే విశ్వాసుల మీదే. అవిశ్వాసులు ఎక్కువ టార్గెట్ చేయడు. వాడు నావాడే, వాడు జబర్దస్త్ చూస్తాడు, వాడు సినిమాలకు వెళ్తాడు, సినిమా ఫస్ట్ కొత్త సినిమా వస్తే ఫస్ట్ వాడే ఉంటాడు, వాడు బూతు మాటలు మాట్లాడతాడు, వాడు చర్చికి వస్తాడు, వాడు అక్కడ అవిశ్వాసులను ఎక్కువ టార్గెట్ చేయడు. ఎక్కువ సాతాను టార్గెట్ చేసేది ఎవరంటే విశ్వాసుల్ని. Satan's target is always believers, those who are strong in God's word, those who are very prayerful, దేవునిలో బలంగా ఉంటారో తప్పకుండా సాతాను టార్గెట్ చేస్తాడు. అందుకని పౌలు సంఘానికి కొన్ని హెచ్చరికలు ఇస్తూ కొన్ని మాటలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి 17వ వచనం నుంచి, అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకున్న వలదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చున్నాను. చాలా ఒక స్ట్రాంగ్ ఇన్స్ట్రక్షన్, గ్రీక్లో ఒక స్ట్రాంగ్ ఇన్స్ట్రక్షన్, ఒక సూచన ఇస్తున్నాడు. వాక్ నాట్ యాజ్ జెంటైల్స్. అన్యజనులు ఉన్నారు చూడండి, వాళ్ళలా మీరు నడవద్దు, వారిని చూసి మీరు నడవద్దు, వారి వలె మీరు జీవించద్దు. ఒక పాజిటివ్ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. నెగటివ్ పీపుల్ నుండి ఒక పాజిటివ్ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. వారికి మీకు వ్యత్యాసం కనిపించాలి. అరే వాళ్ళు అలా జీవిస్తున్నారు, మీరు అలా జీవిస్తున్నారు, వాట్స్ ద డిఫరెన్స్? మెయిన్ మనం దేవుని సన్నిధికి వచ్చేది ఎందుకు అంటే దేవుని ఆరాధించటకు. బయటికి వెళ్ళిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే లోపల మనం ఆరాధించిన దేవుణ్ణి బయట లోకానికి మనం చూపించాలి. ఎస్ ఆర్ నో? ఎస్. అవర్ లైఫ్ షుడ్ స్పీక్, అవర్ యాక్షన్స్ షుడ్ స్పీక్, అవర్ వర్డ్స్ షుడ్ స్పీక్. ఏది చేసినా దేవుని మనం చూపించాలి, దేవుని కనపరచాలి, దేవుని మహింపరచాలి. అందుకని అన్నాడు, అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకునవద్దు. వాళ్ళని మనం మాదిరిగా తీసుకోకూడదు. వాళ్ళు రకరకాలుగా మాట్లాడచ్చు, వాళ్ళు అక్కడ ఒక మాటలు మాట్లాడచ్చు, ఇక్కడ ఒక మాటలు మాట్లాడచ్చు, వారి బిహేవియర్ పలు విధాలుగా ఉండొచ్చు. అలాగే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, ఎక్కువగా లోకానుసారమైన వ్యక్తుల్ని మనం పోల్చుకుంటున్నాం. డ్రెస్సింగ్ స్టైల్ అన్నీ చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆ రోజుల్లో మీకు ఎక్కువ డీప్గా నేను వెళ్ళలేదు, కానీ ఆ రోజుల్లో టెంపుల్ ప్రాస్టిట్యూట్స్ అని ఉండేవాళ్ళు, సెడ్యూసింగ్గా ఉండేవాళ్ళు అనమాట. ఎలా చెప్పాలి అంటే ఆకర్షించే విధంగా ఉండేవాళ్ళు. అక్కడ అర్తమాదేవి, దెమెత్రి దేవి, డయానా అనే దేవత ఉండేది. ఆ దేవతను ఎలా ఆరాధించేవాళ్ళంటే ఆ బయట కొంతమంది వేశ్యలు ఉండేవాళ్ళు. ఆ వేశ్యలు అందరినీ ఆకర్షిస్తూ, అందరినీ పిలిచి దగ్గరికి పిలిచి వారితో పాపం చేస్తూ ఆ దేవతను ఆరాధించేవారు. ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే ఆ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నాడు, ఆ సందర్భంలో మాట్లాడుతున్నాడు. అంత కలుషితమైన ప్రజల మధ్య ఉన్నారు ఎవరు? ఈ విశ్వాసులు. కొత్త సంఘం ఇది, తప్పకుండా అది వీరిని అట్రాక్ట్ చేసే అవకాశం ఉంది, తప్పకుండా అది చర్చిలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. అందుకే చెప్తున్నాడు, బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ బిహేవియర్, బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ యాటిట్యూడ్, బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ డ్రెస్సింగ్, యువర్ లైఫ్ స్టైల్. మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటే క్రీస్తుని చూపించే లైఫ్ స్టైల్గా ఉండాలి. వాట్ ఎవర్ యూ వేర్, వాట్ ఎవర్ యూ డ్రింక్, వాట్ ఎవర్ యూ స్పీక్, ఇట్ షుడ్ బ్రింగ్ గ్లోరీ టు గాడ్. చాలాసార్లు చెప్పాను, ఇదివరకు బట్టలు ఏమైనా చిరిగిపోతే, ఏమన్నా జీన్స్ ప్యాంట్ చిరిగిపోతే ఏమనుకునేవాళ్ళు? అయ్యో పాపం చిరిగిపోయింది, పాపం ప్యాంట్లు లేవేమో, పాపం ఒక ప్యాంట్ అన్నా ఇద్దాం అనుకున్నాం. ఈ రోజుల్లో ఏమైంది? చిరిగిపోయిన ప్యాంట్ వేసుకోవడమే ఫ్యాషన్ అయిపోయింది, టాన్ జీన్స్ అంటారు. ఇదివరకు రోజుల్లో చక్కగా మంచిగా అన్నీ కవర్ చేసుకునేవాళ్ళు. ఎవరైనా బట్టలు సరిగ్గా వేసుకోకపోతే పాపం బట్టలు పొట్టయిపోయినాయేమో, షార్ట్ అయిపోయినాయేమో, బట్టలు లేవేమో అని చెప్పి వాళ్ళు సహాయం చేసేవాళ్ళం. ఈరోజు షార్ట్ బట్టలు, షార్ట్ వేర్, షార్ట్ క్లోత్స్, షార్ట్ డ్రెస్సింగ్ వేయటమే చాలా స్టైల్గా ఫీల్ అవుతున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ద్వారా దేవుని నామానికి ఎక్కడ అవమానం కలగకూడదు, మనం ఇతరుల్ని పాపం చేసేలాగా ప్రేరేపించకూడదు. ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు. అసలు మీనింగ్ ఏంటి ఇక్కడ? ఇదేం చెప్తున్నాడని నేను స్టడీ చేస్తే, యూ షుడ్ నాట్ లెట్ అదర్స్ సిన్. నీ జీవితం ద్వారా ఇతరులు పాపం చేయడానికి అవకాశం ఉండకూడదు. చాలాసార్లు అంటారు కొంతమంది, నా లైఫ్ నా ఇష్టం అండి, నేను ఇలాగే వేసుకుంటాను బట్టలు. మీరెవరు అడిగేది? నేను కాదు, దేవుడు ప్రశ్నిస్తున్నాడు. బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ బిహేవియర్, యువర్ డ్రెస్సింగ్, యువర్ లైఫ్ స్టైల్. నువ్వు అలా షార్ట్ క్లోత్స్ వేసుకోవడం ద్వారా, నువ్వు నీ బాడీని ఎక్స్పోజ్ చేయడం ద్వారా
దేవుని నామాన్ని అవమానపరుస్తున్నాం, ఇతరులు పాపం చేసేలాగా ప్రోత్సహిస్తున్నాం. లోకానుసారుల గురించి వదిలేసేయండి, మనకు అనవసరం. వాడు దేవుని నమ్ముకోలేదు కాబట్టి దేవుని భయం ఉండదు. దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరం కూడా, పురుషులు స్త్రీలు అందరూ దేవుని నామాన్ని మహింపరచాలండి. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ అవర్ డ్రెస్సింగ్, ఎస్పెషల్లీ ఇన్ ద చర్చ్. దేవుని సన్నిధిలో అందరం కలిసి దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు. కొరింథీ సంఘంలో అదే ప్రాబ్లం వచ్చింది. కొరింథీ సంఘంలో ఒక ఇష్యూ అయిపోయింది. అది ఏమైంది? స్త్రీలందరూ ఆ రోజుల్లో వేశ్యలు కాబట్టి వచ్చి వారి పొడవైన జుట్టును అలాగే వారి శరీరాన్ని ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తున్నారంట. అందుకే పౌలు అక్కడ చెప్పాడు ఏమని, మీరు ముసుగు ధరించండి అని చెప్పి. ఆ కాంటెక్స్లో ఆ కల్చర్ని ఉద్దేశించి పౌలు మాట్లాడాడు. అంటే మీ వస్త్రధారణ ద్వారా కానీ, మీ జుట్టు ద్వారా కానీ, మీ ఆకర్షణ ద్వారా ఇతరుల పాపం వైపు మీరు నడిపించదు. అందుకనే మన లైఫ్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. వాట్ ఎవర్ యూ స్పీక్, వాట్ ఆర్ యూ వేర్, యువర్ డ్రెస్సింగ్, యువర్ లైఫ్ స్టైల్, ఏది చేసినా అన్యజనుల్ని చూడొద్దు. ఆ సినిమా హెయిర్ స్టైల్, అయితే ఆ సినిమా హీరోయిన్ తను వేసుకున్న హెయిర్ స్టైల్ని ఇమిటేట్ చేస్తుంటాం. లేకపోతే మన కాలేజీలో, మన స్కూల్లో, మన వర్క్ ప్లేస్లో కొంతమంది స్టైలిష్గా రెడీ అవుతుంటే వాళ్ళని చూసి లోకస్తులు వాళ్ళు, ఓకే మంచిగా ఉండండి, స్టైలిష్గా ఉండండి, అందంగా ఉండండి, తప్పు లేదు. కానీ మీ ద్వారా వేరే వాళ్ళు పాపం వైపు వెళ్ళడానికి అవకాశం ఇవ్వకూడదు అంటున్నాడు. అన్యజనులు నడుచుకునేటట్లు మీరు నడుచుకోవద్దు. చూడండి, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చాలా ఇతరులకి మాదిరిగా ఉండాలి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:4 మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. దేవుని చిత్తం, దేవుని చిత్తం, దేవుని చిత్తం అంటే ఎప్పుడు మనకు గుర్తొస్తుంది? ఏ ఉద్యోగం చేయాలా, ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా, లేకపోతే ఇల్లు కట్టాలా వద్దా, లేకపోతే ఏం చేయాలి అనుకుంటాం. దేవుని చిత్తం. దేవుని చిత్తం అంటే మెయిన్ ఏంటో తెలుసా? నువ్వు పరిశుద్ధంగా ఉండటమే దేవుని చిత్తం. టు లివ్ ఏ హోలీ లైఫ్ ఈజ్ గాడ్స్ విల్. చిత్తం అంటే ఏంటి? దేవుని ఇష్టం. దేవుని ఇష్టం ఏంటంటే నువ్వు మంచి ఉద్యోగం సంపాదించుకో, నువ్వు అమ్మాయిని మంచి పెళ్లి చేసుకో, ఇది కాదు. మెయిన్ దేవుని చిత్తం ఏంటంటే పరిశుద్ధంగా జీవించు. దేవుడు ఎందుకు రక్షించుకున్నాడు? నువ్వు మురికిలో ఉన్నావు కదా, పాపంలో ఉన్నావు కదా, దాని నుంచి బయటికి తీసుకొచ్చాడు కదా. మళ్ళీ నువ్వు డ్రైనేజ్లోకి వెళ్ళిపోతే దేవుడు ఎంత బాధపడతాడు? ఇక్కడ అంటున్నాడు, ఇదిగో మళ్ళీ నువ్వు అట్లా వెళ్ళొద్దు, అన్యజనులు నడుచుకున్నట్లు నువ్వు నడుచుకోవద్దు. వాళ్ళు ఎలా నడుచుకుంటారంట? 18-19 వచనాల ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు చూడండి. ఎఫ్ఎస్సి 4:18-19 వారైతే అంధకారమైన మనస్సు గలవారై హృదయ కాఠిన్యము వలన అజ్ఞానము చేత జీవములో నుండి వేరుపరచబడిన వారై వ్యర్థత అనుసరించి నడుచుకున్నారు. మొత్తం 5 విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. అంటున్నాడు, అంధకారమైన మనసు అంట, వారి హృదయం కఠినంగా ఉంటుందంట, అజ్ఞానం చేత వారు నడుచుకుంటారంట, జీవంలో నుండి వేరుపరచబడిన వారంట, వాళ్ళు వ్యర్థత అనుసరించి వాళ్ళు నడుచుకుంటారంట. వారిని చూసి మీరు ఇమిటేట్ చేయొద్దు. మనల్ని చూసి, క్రిస్టియన్ అనే మాటకు చాలాసార్లు నేను ఎప్పుడు ఇస్తాను డెఫినేషన్. క్రిస్టియన్ అంటే మనం ఏమనుకుంటామంటే, మా డాడీ మమ్మీ క్రిస్టియన్ అండి, మా ఊర్లో మేము చర్చి కట్టించామండి, మా ఊరంతా క్రైస్తవులే అండి, చిన్నప్పటి నుంచి మేము చర్చికి వెళ్తామండి. అస్సలు అలాంటి వాడు క్రిస్టియన్ కానే కాదు. క్రిస్టియన్ అనే మాటకు, గ్రీక్ మాటకు డెఫినేషన్ ఏంటంటే వన్ హూ బిలాంగ్స్ టు క్రైస్ట్. ఈ మాట మొదటిసారి ఎక్కడ వచ్చిందంటే అపోస్తుల కార్యం 11:26లో వచ్చింది. అంతియోకియా అనే పట్టణంలో అందరూ విగ్రహారాధన చేస్తుంటే కొంతమంది యేసు ప్రభుని నమ్ముకొని యేసు ప్రభు కోసం జీవిస్తున్నారంట. వీళ్ళని పిలిచారంట, వీళ్ళకి ఒక పేరు పెట్టారంట, అరే వీళ్ళు క్రైస్తవులరా, వీరి జీవితము, వీరి నడక, వీరి మాట, వీరి లైఫ్ స్టైల్ చాలా డిఫరెన్స్ ఉంది, వీళ్ళు క్రైస్తవులు, ఎందుకంటే వీరి జీవితం ద్వారా క్రీస్తుని చూపిస్తున్నారు. చర్చికి వెళ్ళటం, బైబిల్ పట్టుకోవడం, పాటలు పాడటం, చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళటం, కానుకేయటం, ఇది క్రిస్టియన్ అవడం ఎవరో. మెయిన్ క్రిస్టియన్ అనే మాటకు డెఫినేషన్ ఏంటంటే వన్ హూ బిలాంగ్స్ టు క్రైస్ట్, వన్ హూ ఇమిటేట్స్ క్రైస్ట్, వన్ హూ షోస్ క్రైస్ట్ త్రూ హిస్ లైఫ్. మన జీవితాల్లో క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి భయపడాలి. మన అందరం క్రైస్తవులం కాకపోవచ్చు. విశ్వాసం, నిజమైన క్రైస్తవుడు ఎవరంటే క్రీస్తుని వెంబడించేవాడు, క్రీస్తుని చూపించేవాడు, క్రీస్తుని పోలి నడుచుకునేవాడు, క్రీస్తుని మాదిరిగా తీసుకునేవాడు, క్రీస్తుని ఇమిటేట్ చేసి అనేకులకి క్రీస్తుని పంచేవాడు. మనం ఈ ఉదయకాల సమయంలో మనం ఎలా ఉండాలంటే, ఇదిగో
వీళ్ళంట అంధకారమైన మనస్సు, దే ఆర్ బ్లైండ్. చెప్పినా అర్థం కాదు, మా లైఫ్ మా ఇష్టం, మేము ఇలాగే ఉంటాం, మా డ్రెస్సింగ్ ఇంతే, మేము ఇట్లాగే మాట్లాడతాం, మేము ఇలాగే జీవిస్తాం, అన్ని అబద్ధాలు ఆడుతూ ఉంటారు. లోకం ఎక్కడ చూసినా ఎంత కలుషితం అయిపోయిందో చూడండి. మనము సంఘంగా, దేవుని బిడ్డలంగా ఒక సపరేటెడ్ లైఫ్ జీవించాలి. చూడండి, లేవియాకాండము 20వ అధ్యాయం 26వ వచనంలో, లేవియాకాండము 20వ అధ్యాయం 26వ వచనంలో దేవుని బిడ్డల గురించి మాట్లాడుతూ ఇక్కడ అంటున్నాడు, యెహోవా అను నేను పరిశుద్ధుడను, మీరు నావారయుండునట్లు అన్యజనుల నుండి మిమ్మును వేరుపరచితిని. శాంక్టిఫికేషన్ అంటాడు ఇక్కడ. శాంక్టిఫికేషన్ అంటే సెట్ అపార్ట్. 100 మంది ఉంటే 100 మందిలో 10 మందిని సెలెక్ట్ చేస్తాం మనం. వాళ్ళని ప్రత్యేకంగా తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. చాలా ఎఫిషియెంట్ పీపుల్ వీళ్ళు. అట్లా దేవుడు కొన్ని కోట్ల మందిలో నిన్ను సెట్ అపార్ట్ పక్కకు పెట్టాడంట. వీడు నావాడు, ఈ బిడ్డ నా బిడ్డ, ఈ కుమార్తె నా కుమార్తె. ఎందుకు అంటే నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. నేను పరిశుద్ధుడను కనుక మిమ్మల్ని అన్యజనుల నుండి మిమ్మల్ని వేరుపరిచితిని. మనం వేరుపరచబడిన జీవితం జీవించాలి. మన లైఫ్స్ మాట్లాడాలి, చూపించాలి. కొంతమంది జీవితాలు చూడండి, చాలా ఇన్స్పిరేషన్గా ఉంటాయి, చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి. వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు, జీవించి చూపిస్తారు. ఎక్కువగా ఎంప్టీ వెజల్స్ మేక్ మచ్ నాయిస్. ఎక్కువ మాట్లాడి హడావుడి చేసి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తుతి మహిమ అని పాటలు పాడి హడావుడి చేసేవాళ్ళు, ఎక్కువ హడావుడి హంగామా చేసేవాళ్ళు సరిగ్గా జీవించరేమో. దేవుడు చూసేది హడావుడి హంగామా కాదు, దేవుడు చూసేది లైఫ్. యువర్ లైఫ్ మ్యాటర్స్. మన లైఫ్ స్టైల్ అలా ఉంది. ఇక్కడ అంటున్నాడు, సంఘంగా ప్రత్యేకింపబడిన జీవితాన్ని మీరు జీవించాలి. చూడండి 19వ వచనం, వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకుంటారు. ఆ రోజుల్లో పరిస్థితుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలేనంట, రక్షణ పొందారంట, తిరిగి పాస్ట్ లైఫ్ ఉంటుంది కదా, పాస్ట్ వారు జీవించారు కదా. ఎలా జీవించారు? ఆ కాముకత్వము, కామము, తప్పుడు పనులు. చూడండి ఆ మాటలు ఎక్కడ రాశాడు, రోమీయులకు రాసిన పత్రిక 1:26, దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను, వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయొచ్చు, తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందొచ్చు, ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. హోమోసెక్షువాలిటీ, ఇవన్నీ మనం ఇప్పుడు వింటున్నాం అనుకుంటాం, బైబిల్లో ఎప్పుడో రాయబడినవి. ఆ రోజుల్లో ఎఫెస్సిలో ఉంది, ఆ రోజుల్లో రోమ్లో ఉంది. ఈ ఎఫెస్సి అనే పట్టణం ఎక్కడ ఉందంటే రోమా సామ్రాజ్యంలోనే ఉంది, రోమ్లో కనిపిస్తుంది అది. అలాగే ఇక్కడ ఎఫెస్సిలో కూడా విచ్చలవిడిగా పురుషులతో పురుషులు కలిసి పాపం చేయడం, స్త్రీలతో స్త్రీలు కలిసి పాపం చేయడం, ఒక పురుషుడు ఇంకొక స్త్రీతో పెళ్ళి అయిన తర్వాత కూడా వేరే స్త్రీతో పాపం చేయడం, రకరకాల పాపాలన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. 28వ వచనం అంటున్నా చూడండి, రోమా 1:28, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు. మన జీవితంలో దేవుడు లేకపోతే, దేవునికి స్థానం లేకపోతే సాతాను తప్పకుండా మనల్ని దొంగిలిస్తాడు, మన మనస్సుని దొంగిలిస్తాడు. తప్పుడు ఆలోచనలు, ఎస్పెషల్లీ ఈ రోజుల్లో మీడియా బాగా పనిచేస్తుంది. ఫేస్బుక్ ఓపెన్ చేసి ఒక వీడియో ఓపెన్ చేస్తుంటే, స్వైప్ చేస్తుంటే, అంటే పైకి ఎట్లా అంటుంటే కింద అన్ని చెత్త వీడియోలు వస్తున్నాయి. ఎంత వల్గారిటీ, ఎంత బ్యాడ్ థింగ్స్ చూస్తున్నామంటే. అలాగే యూట్యూబ్లో కూడా ఒక్కసారి మనం వీడియోస్ చూస్తుంటే భయంకరమైన వల్గారిటీ. మనం ఏదో చేయవసరంలా, అసలు మనం చూస్తూ అలా 5 నిమిషాలు చూస్తే చాలు భయంకరమైన ఆలోచనలు మనకు రావచ్చు. శరీరము ఎవరినైనా, ఏ వయసులో ఉన్నవారినైనా, ఎలాంటి వారినైనా శరీరం పడేస్తుంది. ఆలోచనలు, తలంపులు, క్రియలు, మాటల ద్వారా దేవునికి ఇష్టం లేని మనం చేయొచ్చు. ఈ మీడియా ద్వారా కూడా పాపంలో పడవచ్చు. ఇక్కడ అంటున్నాడు, వారు సిగ్గులేని వారై ఉండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:19 అంటున్నాడు, వారు ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తిస్తున్నారు. చూడండి 20వ వచనం చూడండి, యేసును గూర్చి విని మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. క్రీస్తు విషయంలో మీరు ఇలా నేర్చుకోలేదే. డిఫరెన్స్ చూపిస్తున్నాడు. మన లైఫ్లో డిఫరెన్స్ కనిపించాలి, మనకి అన్యుడికి డిఫరెన్స్ కనిపించాలి. వీళ్ళండి దేవుని బిడ్డలో, వీళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు, వీళ్ళు ఎప్పుడు దేనికి భయపడరు, కంగారు పడరు. వారి ముఖంలో ప్రశాంతత ఉంటుంది, వారిలో నెమ్మది ఉంటుంది,
వారు చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తారు. వారు ఏదైతే ఆరాధిస్తున్నారో అది చూపిస్తారు. వారి లైఫ్ నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. వారిని చూసి నేను కూడా నేర్చుకోవాలి, వారి దేవుడు నాకు కూడా కావాలి, నేను కూడా చర్చికి వెళ్ళాలి అని చెప్పి మనల్ని చూసి ప్రజలు చెప్పాలి, అన్యజనులు చెప్పాలి. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో వారు అలా ఉన్నారు కానీ మీరు అలాంటి వారు కాదు. ఎందుకు అంటే 22వ వచనంలో అంటున్నాడు, మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఇక్కడ ఒకటి మాట్లాడుతున్నాడు, ఇక్కడ డ్రెస్సింగ్ గురించి మాట్లాడుతున్నాడు. ఒక ఎనాలజీ అంటారు దీన్ని, ఎనాలజీ యూజ్ చేస్తున్నాడు ఇక్కడ. అంటే పుట్ ఆఫ్ యువర్ ఓల్డ్ క్లోత్స్ అండ్ పుట్ ఆన్ ద న్యూ క్లోత్స్. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటాను. ఇప్పుడు నేను ఇదే బీరువాలో తీసి ఇస్త్రీ షర్టు మంచిగా వేసుకున్నాను. అఫ్కోర్స్ ఏసీ ఉన్న చెమటలు పడుతున్నాయి, వేసుకొని వచ్చా. ఇస్త్రీ షర్టు మంచి షర్ట్ ఇది, ఇదే వేసా. రేపు వీబీఎస్గా రేపు ఇదే వేసాను, ఎల్లుండి ఇదే వేసా, 5 రోజులు వీబీఎస్ ఇదే వేసాను, వచ్చి ఆదివారం కూడా ఇదే వేసాను. చాలా ఇట్లాగే ఫ్రెష్గా ఉంటుందా? ఎలా ఉంటుంది? కంపు కొట్టేస్తుంది. మీరు ఎవరేమో నాకేమో చెప్పలేరు, మీరు చాలా అన్ఈజీగా ఫీల్ అవుతుంటారు. కంపు కొట్టేస్తూ ఉంటారు, ఎవరు పక్కన నుంచోలేరు. ఎందుకంటే ఒకరోజు బాగుంటుంది అంతే, ఈ ఎండల్లో ఒక్క పూట అంతే. ఎందుకనంటే రేపు ఎల్లుండి ఫ్రెష్గా ఉండదు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నా అంటే, మీ ప్రాచీన స్వభావాన్ని మీరు వదులుకోండి, మీ ఓల్డ్ క్లోత్స్ని తీసి పడేయండి, తిరిగి న్యూ క్లోత్స్ మీరు ధరించండి. మీ ప్రాచీన స్వభావాన్ని ఇంకా మీరు కలిగి ఉంటున్నారు, ఇంకా దాన్నే పెట్టుకుంటున్నారు. ఎక్కువ రోజులు అదే షర్ట్ వేసుకుంటే ఎలా కంపు కొడుతుందో, మీ ప్రాచీన స్వభావాన్ని మీరు వెంబడిస్తున్నారు, దాన్ని విడిచిపెట్టట్లేదు. పుట్ ఆఫ్. పిల్లలు ఆడుకొని వస్తారు, మా పిల్లలు అపార్ట్మెంట్లో 1 గంట ఆడతారు, కిందకి వెళ్ళి ఫుట్బాల్లో సైక్లింగ్ చేస్తారు, కంపు కొట్టేస్తారు చెమటలో. వెంటనే వాళ్ళ మమ్మీ ఏమంటారు, అరే బట్టలు తీసి బయట పడేయండి రా, స్నానం చేయండి. 1 గంట, ఎందుకంటే చెమట భరించలేని కంపు. యూజ్ చేస్తున్న మాట ఏంటంటే బట్టలు తీసి బయట పడేయండి. పుట్ ఆఫ్, గ్రీక్లో ఒక ఇన్స్ట్రక్షన్, పుట్ ఆఫ్ యువర్ ఓల్డ్ సెల్ఫ్. ఎంతకాలం ఈ కంపు జీవితం, ఎంతకాలం ఈ నొప్పించే మాటలు, ఎంతకాలం ఈ బూతు మాటలు, ఎంతకాలం ఈ అల్లరితో కూడిన ఆటపాటలు, ఎంతకాలం ఈ నటన జీవితం, తీసిపడేయండి ఇదంతా. నవీన స్వభావాన్ని మీరు ధరించుకున్నారు కదా, క్రీస్తులో తిరిగి జన్మించారు కదా. ఎవడైనను క్రీస్తునందు యునడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించను.